రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇలా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ ప్రజలు మద్దతు తెలిపినట్టయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏ పథకమైనా కూడా జనాలకు రీచ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈరోజు జూబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేపు పొద్దున ఏ ఎలక్షన్ అయినా కూడా, స్థానిక సంస్థల ఎలక్షన్లు కానీ, మరో ఎక్కడ ఏ ఉప ఎన్నిక వచ్చినా కూడా, ఏ ఎన్నికైనా కూడా మొన్న జరిగిన జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారీ విజయటంకం ఇచ్చింది. అందుకు గాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రుల అందరూ పర్యవేక్షణలో, మన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారి పర్యవేక్షణలో భారీ మెజార్టీతోని నవీన్ అన్న, పొన్నమన్న వీరందరి సహకారంతో నవీన్ యాదవ్ అన్న గారు 23,000 చిల్లర ఓట్లతో గెలవడం జరిగింది. కావున జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ సుతా మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ నెరవేర్స్తామని మాట ఇవ్వడం జరిగింది. చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అక్కడ ఓట్లు వేయడం జరిగింది. కావున అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సుతా వారికి ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పనులు చేయాలని మరి మేము కోరుకుంటూ, అలాగే ఇక ముందు సుతా జరిగే స్థానిక ఎన్నికలే కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళుతూ మాకు అన్ని విజయాలు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ, విలేకరులందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను.